ఆఫీసర్స్ ఆర్ హియర్, కమిషనర్స్ ఉన్నారు, సిఇఓ ఉన్నారు. చాలా ఐటమ్స్ ఇట్లే ఉంది. అది రిజర్వేషన్తో సంబంధం లేదు. అంటే వాళ్ళ ఎకనామిక్ సమస్యల గురించి చెప్తున్నారు. ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం ఈ విధంగా రావాలి. ఎక్కువ భవిష్యత్తులో మీరు సర్వే కూడా చేస్తున్నారు, లెక్కలు వస్తుంది, మీకు ఐడియా కూడా వస్తుంది. అంటే కలెక్టర్ రైట్గా చెప్తున్నారు కదా, డిఫరెంట్ అక్యుపేషన్ గురించి, డిఫరెంట్ కమ్యూనిటీ గురించి వాళ్ళకి ఎకనామిక్ అసిస్టెన్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఏ విధంగా గైడ్ లైన్స్ ట్యాక్స్ గురించి, ఈఎండి గురించి, లేకపోతే ఇంకో వేరే విధంగా సహాయం ఏ విధంగా చేస్తే వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది. అది ఆలోచన మనకి ఉండాలి. మీ కార్పొరేషన్ కానీ, మీ మండల్ కానీ, మీ ఎక్కడన్నా when we plan some schemes, we have to keep these things in mind. And different communities have different identity. That identity is not recent. We should not demean anyone. But వాళ్ళ ethnicity, వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్, వాళ్ళ ఐడెంటిటీ కూడా ప్రిజర్వ్ చేయడం సొసైటీకి ముఖ్యం. సో ఐ థింక్ దట్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అందుకని ఇప్పుడు వీళ్ళందరితో టైం ఇచ్చి వాళ్ళ మాట వింటే ఐ ఫీల్ ఇట్స్ ఏ గుడ్ లెర్నింగ్. We pick up lots of ideas, we pick up lot of knowledge. కొంతమంది చూడండి ఎప్పుడు 100 years హిస్టరీ చెప్తున్నారు, ఎప్పుడు ఏ కమిషన్స్ అంటే మోర్ దెన్ 100 years, 1850 నుంచి ఇప్పటి వరకు కొంతమంది చెప్తున్నారు. సో దే హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు అండర్స్టాండ్. అండ్ మన ప్రాబ్లమ్ సరిగా అర్థం చేస్తే సొల్యూషన్ కూడా కరెక్ట్గా సొల్యూషన్ వస్తుంది.